అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏఎస్పేట మండలంలోని కేజీబీవీ ఠాగూర్ స్కూల్, మోడల్ కాలేజ్ తదితర స్కూళ్ళల్లో ప్రిన్సిపాల్ మరియు పీఈటీల ఆధ్వర్యంలో ఘనంగా యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా వల్ల ప్రధానంగా 4 మార్గాలు వ్యక్తమవుతాయని, వాటిలో 1 కర్మయోగం, 2 భక్తి యోగం, 3 రాజయోగం, 4 జ్ఞానయోగం. ఈ 4 మార్గాలు చెట్టు కొమ్మల్లాంటివని చెప్పడం జరిగింది. యోగా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందని పలువురు వక్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వెలగపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మనకి ఈరోజు ఏదైనా కొంత ప్రయోజనం జరిగిందంటే అది కంటిన్యూ చేసుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి అన్ని దేశాలకి ఈ 5 సంవత్సరాల నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు అంటే 9 సంవత్సరాలు అయింది కదా, 9-10 సంవత్సరాల నుంచి కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ ప్రజలు బాగా ఆరోగ్యంగా ఉంటున్నారు, శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందారు. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నారు. మనమే కాకుండా మన ఎన్ని తరాలైనా ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారంగా మనం భావిస్తూ